సడన్గా మీ ఏజ్ 200 ఏళ్ళు పెరిగితే, మీకు వచ్చే రోగాలు మీ DNA ద్వారా ముందే కనిపెట్టి వ్యాక్సిన్ కనుక్కోగలిగితే, ఫైనాన్స్ సెక్టర్స్ అస్సలు ఫ్లక్చువేట్ అవ్వకుండా యాక్యురేట్గా పనిచేస్తే ఊహించడానికి ఎంత బాగుందో కదా. ఇవన్నీ త్వరలో నిజమవబోతున్నాయని మైక్రోసాఫ్ట్ కంపెనీ చెప్తుంది. రీసెంట్గా తన న్యూ క్వాంటమ్ చిప్ మైరోనా 1ను ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేసింది. ఇది టోపోలాజికల్ కోర్ ఆర్కిటెక్చర్ ఆధారంగా పనిచేసే వన్ అండ్ ఓన్లీ క్వాంటమ్ చిప్. ఇది ఒక అద్భుతం. దీన్ని కనిపెట్టడానికి మైక్రోసాఫ్ట్కి 17 ఇయర్స్ పట్టింది. IBM, గూగుల్ వంటి కంపెనీలు క్వాంటమ్ కంప్యూటర్లో క్యూబిట్స్ నంబర్ని పెంచే రేసులో ఉంటే, మైక్రోసాఫ్ట్ కొత్త ఇన్వెన్షన్ చేసింది అండ్ ప్రపంచాన్ని మార్చబోతుంది. ఇప్పుడు మన ఏజ్ 200 ఇయర్స్ పెరగడానికి ఈ మైక్రోసాఫ్ట్ చిప్కి సంబంధం ఏంటి? ఇది అంత పవర్ఫుల్లా? క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంటి? నార్మల్ కంప్యూటర్ లాగే ఉంటుందా? క్యూబిట్స్ అంటే ఏంటి? ఇంతకీ మైక్రోసాఫ్ట్ చిప్తో మనకేంటి లాభం? ఇవన్నీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఈ వీడియోలో చెప్తాను. నేను మీ వెంకటేష్, మీరు చూస్తున్నారు విజే సింపుల్గా చెప్తా ఛానల్ని. ఈ ప్రపంచంలో 2 రకాల కంప్యూటర్స్ ఉంటాయి, క్లాసిక్ కంప్యూటర్ అండ్ క్వాంటమ్ కంప్యూటర్. క్లాసిక్ కంప్యూటర్స్ అంటే మనం డైలీ యూజ్ చేసే కంప్యూటర్స్. బట్ ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ అలా కాదు. ఇవి ఓన్లీ స్పెషల్ పర్పస్ కోసమే యూజ్ చేస్తారు. లైక్ ఈ వరల్డ్లో ఉన్న కంప్యూటర్స్ అన్నీ కలిసి సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ క్వాంటమ్ కంప్యూటర్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయగలదు. నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇదే నిజం. బట్ ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ అందరికీ అవైలబుల్గా ఉండవు. ఓన్లీ పెద్ద పెద్ద కంపెనీస్ దగ్గర మాత్రమే ఉంటాయి. లైక్ IBM, గూగుల్, ఇప్పుడు మైక్రోసాఫ్ట్. నార్మల్గా ఒక కంప్యూటర్ పనిచేయాలి అంటే ఒక ప్రాసెసర్ చిప్ ఉంటుంది. ఆ చిప్లో ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. ఆ ట్రాన్సిస్టర్స్ ఎంత చిన్నగా ఉంటే కంప్యూటర్ అంత చిన్నగా అవుతుంది. మొదట్లో కంప్యూటర్ ఒక రూమ్ సైజులో ఉండేది, కానీ ఉండే కొద్దీ అలా చాలా చిన్న సైజుకి వచ్చేసాయి. రీజన్ వాటిలో ఉండే ట్రాన్సిస్టర్ సైజు తగ్గే కొద్దీ తక్కువ ప్లేస్లో ఎక్కువ ట్రాన్సిస్టర్లు పడుతున్నాయి. దీనివల్ల కంప్యూటర్ సైజు చిన్నగా మారడం కాకుండా దాని పర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది. ఇలా తగ్గుతూ ఇప్పుడు ట్రాన్సిస్టర్ సైజ్ అటామిక్ లెవెల్కి వచ్చేసింది. రీసెంట్గా కనుగొన్న ట్రాన్సిస్టర్ సైజ్ ఓన్లీ 2 నానోమీటర్స్. మన రెడ్ బ్లడ్ సెల్ సైజ్ 7000 నానోమీటర్స్ ఉంటుంది. అలాంటిది 2 నానోమీటర్ సైజ్ ట్రాన్సిస్టర్ అంటే ఒక్కసారి ఊహించుకోండి ఎంత ఉంటుందో. మనం వాడే కంప్యూటర్స్ అన్నీ కూడా బైనరీ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటాయి. దీనిలో 0 and 1 అనే బిట్స్ ఉంటాయి. బైనరీ సిస్టంలో 0 అంటే ఆఫ్ అని, 1 అంటే ఆన్ అని అర్థం. ఈ ట్రాన్సిస్టర్స్ ఉంటే ఆఫ్లో ఉంటాయి లేదా ఆన్లో ఉంటాయి. అదే క్వాంటమ్ కంప్యూటర్స్ విషయానికి వస్తే ఇవి క్వాంటమ్ బిట్స్ ఆధారంగా పనిచేస్తాయి. వీటిని క్యూబిట్స్ అని కూడా అంటారు. ఒక ఆటంలో ఉండే ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూక్లియస్ ఇలా ఏదైనా సబ్ అటామిక్ పార్టికల్ని క్యూబిట్స్ లాగా యూజ్ చేయొచ్చు. ఈ క్యూబిట్స్ ఒకేసారి 0 గాను 1 గాను ఉండగలదు. దీన్ని క్వాంటమ్ ఫిజిక్స్లో సూపర్ పొజిషన్ అంటారు. 2 లేదా అంతకన్నా ఎక్కువ క్యూబిట్స్ క్లోజ్గా సూపర్ పొజిషన్ స్టేట్లో ఉన్నప్పుడు అది ఒకదానికి ఒకటి రిలేట్ అయి ఉంటాయి. దానిని ఎంటాంగిల్మెంట్ అని అంటారు. ఇలా ఈ 2 సూపర్ పొజిషన్ అండ్ ఎంటాంగిల్మెంట్ అనే ఈ 2 క్వాంటమ్ ప్రాపర్టీస్ మీద ఆధారపడి ఈ క్వాంటమ్ కంప్యూటర్ పనిచేస్తుంది. ఈ క్వాంటమ్ కంప్యూటర్ ఎంత యూస్ఫుల్ అంటే, ఒక అప్పర్ కేస్, లోవర్ కేస్ లెటర్స్, నంబర్స్ అండ్ సింబల్స్ ఉన్న ఒక పాస్వర్డ్ని క్రాక్ చేయాలంటే ఇప్పుడు ఉన్న కంప్యూటర్స్కి 170 ఇయర్స్ పడుతుంది. కానీ అదే క్వాంటమ్ కంప్యూటర్కి జస్ట్ 7 సెకండ్స్ చాలు. ఎందుకంటే క్వాంటమ్ సర్చ్లో బిలియన్ పాసిబుల్ వేస్ని ఒకేసారి సెర్చ్ చేస్తుంది. జనరల్గా ఇప్పుడు వాడే కంప్యూటర్స్లో ఫిక్స్డ్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి, కానీ క్వాంటమ్ కంప్యూటర్లో పార్టికల్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. చిన్న వైబ్రేషన్ వచ్చినా ఈ పార్టికల్స్ని డిస్టర్బ్ చేస్తాయి. కాబట్టి దీనిని బయట ప్రపంచానికి సంబంధం లేకుండా ఐసోలేటెడ్గా ఉంచాలి. చిన్న వైబ్రేషన్ కానీ, టెంపరేచర్లో ఫ్లక్చువేషన్ కానీ, అంతెందుకు పక్క గది డోర్ క్లోజ్ చేసినప్పుడు వచ్చే వైబ్రేషన్స్ కూడా ఈ క్యూబిట్స్ మధ్యలో ఉన్న సింక్రోనైజేషన్ దెబ్బతిని సూపర్ పొజిషన్ని కొలాప్స్ అయ్యేలా చేస్తుంది. మైక్రో సెకండ్స్లో వీటి క్వాంటమ్ ప్రాపర్టీస్ని కోల్పోతాయి. అందుకే ఈ కంప్యూటర్ని ఐసోలేట్ చేయడానికి క్వైట్ క్లీన్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. IBM యొక్క క్వాంటమ్ ప్రాసెసర్స్ లిస్ట్ చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ కాండోర్ అని ఒక కొత్త ప్రాసెసర్ 1121 క్యూబిట్స్ ఉంది ఆ ప్రాసెసర్లో. ఇది వరల్డ్స్ ఫస్ట్ సూపర్ కండక్టింగ్ క్యూబిట్ క్వాంటమ్ ప్రాసెసర్. గూగుల్ దగ్గర కూడా ఉన్నాయి. గూగుల్ క్వాంటమ్ ప్రాసెసర్ డీటెయిల్స్ చూస్తే ఇప్పుడు 2024లో విల్లో అని ఒక ప్రాసెసర్ వచ్చింది. అది సంచలనం చేసింది. 105 క్యూబిట్స్. ఇది ఎంత పవర్ఫుల్ అంటే క్లాసిక్ కంప్యూటర్లు పరిష్కరించడానికి 10 సెప్టిలియన్ సంవత్సరాలు టైం పట్టే ప్రాబ్లమ్స్ని నిమిషాల్లో సాల్వ్ చేయగలదు. ఇక్కడ ఒక సెప్టిలియన్ అంటే 1 తర్వాత 24 జీరోస్ పెడితే ఎంత ఉంటుందో అంత వాల్యూ. అన్ని సంవత్సరాలు కావాలి. అలాంటిది 10 సెప్టిలియన్ అంటే
ఇప్పుడు మనం చూసాం కదా, IBM అండ్ గూగుల్ లీస్ట్ చూసాం కదా, ఆ లీస్ట్లో ఉన్న అన్ని ప్రాసెసర్స్లోని ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ప్రాసెసర్లో కూడా ఒక సేమ్ ప్రాబ్లం ఉంది. అదేంటంటే వైబ్రేషన్ అయినప్పుడు, ఏదైనా చిన్న వైబ్రేషన్ అయినప్పుడు ఆ చిప్లో ఉన్న పార్టికల్స్ అంటే క్యూబిట్స్, క్వాంటమ్ ప్రాపర్టీస్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మైక్రోసాఫ్ట్ ఇప్పుడు దీనికి చెక్ పెడుతూ ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ తీసుకొచ్చింది. అదే మెరోనా 1. ఇది మెరోనా J సైలెంట్ అవుతుంది. యూజువలీ మ్యాటర్స్ అనేవి సాలిడ్, లిక్విడ్ ఆర్ గ్యాస్ ఫామ్లో ఉంటాయి. మైక్రోసాఫ్ట్ ఒక కొత్త మ్యాటర్ని కనుక్కుంది. అదే టోపోలాజికల్ మ్యాటర్. ఇది ఒక అద్భుతం. ఇది ఒక మెరోనా పార్టికల్. ఇది చాలా ఫిజిక్స్ రూల్స్ని బ్రేక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పాజిట్రాన్ ఉంటుంది, ఎలక్ట్రాన్ ఉంటుంది. పాజిట్రాన్ ఎప్పుడు ఎలక్ట్రాన్ అవ్వదు, ఎలక్ట్రాన్ ఎప్పుడు పాజిట్రాన్ అవ్వదు. బట్ ఈ మెరోనా పార్టికల్ ఒకేసారి 2 స్టేట్స్లోనే ఉండగలదు. ప్రాబ్లం ఏంటంటే ఈ బిహేవియర్, క్వాంటమ్ స్టేట్ తెలుసుకోవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. మరి అలాంటప్పుడు ఎలా మెజర్ చేస్తారు? ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఒక మెరోనా 1 మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇది మెరోనా పార్టికల్స్ని అబ్జర్వ్ అండ్ కంట్రోల్ చేసే విధంగా టోపోలాజికల్ స్టేట్ని ఇంజనీరింగ్ చేయడానికి ఒక వేని కనిపెట్టారు. దీని ద్వారా ఎక్స్ట్రీమ్ అక్యురసీతో మెజర్ చేయగలరు. దీని ఇంపాక్ట్ చాలా ఉండబోతుంది. అంటే దీనివల్ల వచ్చే లాభాలు చాలా ఉంటాయి. ఒకసారి చూద్దాం రండి. తక్కువ టైంలో కొత్త మెడిసిన్స్ డిస్కవరీ చేయగలుగుతారు. మరి అత్యాధునిక డేటా సెక్యూరిటీ వంటి అనేక రంగాల్లో ఇది రెవల్యూషనరీ చేంజ్ని తీసుకురానుంది. ఎర్రర్స్ రేట్స్ని తగ్గిస్తుంది. ఫైనాన్షియల్ సెక్టర్లో నిమిషాల్లో ఫ్లక్చువేషన్ని తగ్గించి అక్యురసీని పెంచొచ్చు. మన DNA ద్వారా మనకు ఎటువంటి రోగాలు రాబోతున్నాయని ముందే కనిపెట్టవచ్చు. అతి తక్కువ టైంలో ఆ రోగాలకు వ్యాక్సిన్ కూడా కనిపెట్టొచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లాభాలున్నాయి. థియరిటికల్ రీసెర్చ్ నుంచి ఈ గ్రౌండ్ బ్రేకింగ్ డిస్కవరీ వరకు మైక్రోసాఫ్ట్ క్వాంటమ్ టెక్నాలజీ అగ్రగామిగా నిలిచింది. ఈ మెరోనా 1 ద్వారా క్వాంటమ్ కంప్యూటింగ్ భవిష్యత్తు ఇంకెంతో దూరంలో లేదు, అది మన ముందే ఉంది. ఇప్పటి వరకు ఈ వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత ఈ వీడియో నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.